विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। ఇది ధర్మపురి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి ప్రకృతి సహజంగా ఇవ్వబడినటువంటి గొప్ప కానుక గోదావరి నది. ఒక జీవనది పక్కనే ప్రవహిస్తూ ఉండడం అన్నది క్షేత్రం యొక్క కంఠంలో అలంకరింపబడిన గొప్ప మణిమాల. ప్రత్యేకించి మిగిలిన నదులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు. గంగానది ఉంది. గంగానది మీరు ఏ ఘాట్లో స్నానం చేసినప్పటికీ నిజానికి గంగ స్నానమే చేస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫలితం వస్తుంది. కానీ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారనుకోండి, మిగిలిన ఘట్టములలో చేసిన స్నానం కన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సాక్షాత్ శంకర భగవత్పాదులే ప్రతిపాదించి ప్రత్యేకంగా మణికర్ణికాష్టకము అని చెప్పి ఒక అష్టకాన్ని చేశారు. అంటే అది గంగానదీ స్నానమే అయినప్పటికీ మణికర్ణికా ఘాట్లో చేసినటువంటి స్నానం అంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. కానీ గోదావరి నది దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు. మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరికి కలిగింది. గోదావరిని మంగళోత్సంగా అన్న పేరుతో పిలుస్తారు. కారణం ఏమిటంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే పర్యంతం ఎంత మేర ప్రవహిస్తోందో అంత మేర కూడా తీర ప్రాంతమంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. గోదావరి నది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తోందో ఆ క్షేత్రము యొక్క వైభవము ద్విగుణీకృతమైపోతుంది. విశేషించి ఇక్కడ దక్షిణ వాహిని గోదావరి గురించి శ్రీనాథుడు ఒక మాట అంటాడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రీణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు. నేను గోదావరి నదికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎందుకని అంటే ఆపాతాళ గభీర నీరకు గోదావరి నది ప్రవాహం ఎంత లోతుగా వెడుతుంటుంది అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో గోదావరి కూడా అంత లోతుగా పాతాళం వరకు ప్రవహిస్తోందా అన్నట్టుగా ప్రవహిస్తుంది. అంత లోతైనటువంటి ప్రవాహం. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ తెల్లటి నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్క నీటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. నిజానికి నీరే ప్రాణాధారం.
లింగ పురాణంలో వ్యాసుల వారు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి రూపంలో ఉండి పరమేశ్వరుడు ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నీరే అమృత స్వరూపం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. అందుకే స్పృహ తప్పిపోయినప్పుడు పంచభూతాల్లో పృథివి కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఇది కాదు, నీరు తీసుకొచ్చి ముఖం మీద చిలకరించినంత మాత్రం చేత పోయిన స్పృహ మళ్ళీ వస్తుంది. అంత గొప్పది నీరు. సుధాహారామలఛాయకున్, తెల్లటి రంగుతో మెరిసిపోయేటటువంటి ఆ గోదావరి జలాలు ధారణాశక్తికి ప్రతీక. అందుకే పూర్వకాలంలో వేదం బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు, ధారణాశక్తి ఉన్నటువంటి వాళ్ళని చూసి వీడు గోదావరి నీళ్లు తాగాడా ఏమి అని అడుగుతూ ఉండేవారు. గోదావరి నీటికి జ్ఞాపక శక్తిని పెంచగలిగిన లక్షణం ఉంది అని. కాబట్టి గోదావరి నిధి గొప్పది అని. సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్, గోదావరి ప్రవహిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఉండేటటువంటి సైకతాలు, ఆ ద్వీపాలు అంత అందంగా ఉంటాయి. కాబట్టి ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్, గోదావరి నిధిలో స్నానం చెయ్యడం అంటే ఎంత గొప్పది అంటే, సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతి స్వర్గలోకానికి రాజధానికి ఒక నిచ్చెన మీద మెట్లు ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నవాడు ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గోదావరి స్నానం చేసినవాడు, గోదావరిని గౌరవించినవాడు, గోదావరి నీటిని త్రాగినవాడు అటువంటి ఫలితాన్ని పొందుతాడు అని. మహేంద్రనగరీ నిశ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి, భగవంతుడు ఏ విధంగా అయితే 3 రకములైన పాపములను పోగొడతాడో, గోదావరి నది కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి 3 తాపములను పోగొట్టగలిగిన శక్తిని తన నీటి యందు నిక్షేపించుకున్నటువంటి మహత్తరమైన ప్రవాహం. కాబట్టి తాపాపాయ విధా విహర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. ఎక్కడో పుట్టినటువంటి గోదావరి సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంటే, గోదావరి సముద్రంలో కలవడానికి వస్తోంది అన్నప్పుడు చాలా దూరంలో గోదావరి ఉండగానే సముద్రుడు గోదావరి నాలో కలిసిపోవడానికి వస్తోందని ఎంతో సంతోషంతో 2 చేతులు ఆమడ దూరం జాపుతాట. నిజంగానే మీరు సాగర సంగమం యానాం దగ్గర చూస్తే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు యానాం వరకు వచ్చేస్తుంది. అంత దూరం చేతులు చాపి కౌగిలించుకుంటాట. గోదావరి అంటే సముద్రుడికి అంత ప్రీతి అని. గంగానది పేరు తలుచుకున్న వాడికి గంగమ్మ ఎట్లాగైతే పాపములను పోగొడుతుందో, గోదావరి కూడా ప్రతిరోజు ఒక్కసారి తలుచుకొని ఆ పేరు పలికినంత మాత్రం చేత పాప పరిహారం చేసి మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలదు అని. అందుకే గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్, గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ భవ్య శుభంబుల్ అంటారు. గోదావరి నది ఎంత గొప్పది అంటే, గోదావరికి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాడు, కానీ గోదావరి వైభవాన్ని మనసులో స్మరించి ప్రతిరోజు గోదావరి 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 అంటుంటాడు ఆనందంతో. మధుర పదార్థాన్ని తినేసిన వాడు త్రించినప్పుడు ఎట్లా అయితే మళ్ళీ ఆ యాలుకల వాసన వస్తుందో, అట్లా ఆ గోదావరి యొక్క వైభవం మనసులో నిండిపోయిన కారణం చేత గోదావరి 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 అని 3 మాటలు పలికినంత మాత్రం చేత గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఓ గోదావరి తల్లి, నువ్వు శుభములను ఎవరైతే అలా పలుకుతున్నాడో అలా పలికినటువంటి వాడికి సంపాదించి ఇవ్వగలవు. గోదావరి 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 అని ఎవరు పలుకుతున్నారో అటువంటి వారికి గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఆ గోదావరి నది శుభములను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అని. శ్రీనాథుడంతటి వాడు గోదావరి గురించి మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నాడు. అమ్మ, నేను పేరు పెట్టి పిలవనమ్మా, గోదావరి అని పిలవాలంటే నాకు కొంచెం చిన్నతనంగా ఉంది. అమ్మ ఎంత గొప్పదైనా కావచ్చు, మహాసామ్రాజ్ఞి కావచ్చు,
అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇంత అధికారిడివి అని గౌరవంగా పిలిస్తే అమ్మకి చిన్నతనంగా ఉంటుంది. అమ్మ కడుపున పుట్టిన బిడ్డలు అమ్మని అమ్మ అని పిలిస్తేనే అమ్మ సంతోషిస్తుంది. అంతేకాని అమ్మ ఎంత పెద్ద అధికారిని కానివ్వండి, కన్న కొడుకో కన్న కూతురో అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఆ అధికార సంబంధమైనటువంటి పదవిని ఉద్దేశించి అటువంటి పేరుతో పిలిచారనుకోండి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. అదేమిట్రా అమ్మ అని పిలవకుండా అదేం పిలుపురా అంటుంది. శ్రీనాథుడు అన్నాడు, అమ్మ నిన్ను నేను గోదావరి అన్న పేరుతో పిలవను. ఎందుకనంటే అమృతమయమైన పయోధార అహరహంబు సృష్టికల జీవకోట్ల రక్షింతువీయు జననివౌటకు ఏమి సంధియము చెప్పుమా గౌతమీ గంగ ఆలోల ఘనతరంగా అన్నాడు. ఘనమైనటువంటి కెరటములు కలిగినటువంటి ఓ గోదావరి తల్లి, నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోట్లను ఎన్నిటినో పోషిస్తున్నావు నీ నీటి చేత. ఇంతమందిని పోషించేటటువంటి తల్లివి నిన్ను అమ్మా అని పిలుస్తాను తప్ప నేను గోదావరి అని పిలవడానికి ఇచ్చగించను. కాబట్టి అమ్మా అని పిలుస్తాను. జననివౌటకు ఏమి సంధియము చెప్పుమా, నిన్ను అమ్మా అని పిలిస్తే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? పేరు పెట్టి పిలవనమ్మా. గౌతమి గంగ ఆలోల ఘనతరంగా, ఓ గోదావరి తల్లి, నువ్వు ఘనమైనటువంటి తరంగములు కదులుతుండగా ప్రవహించి వెడుతూ లోకములను కాపాడుతావంటాడు. అట్లా ఎన్ని పద్యాలు చేశాడో. అంటే గోదావరి అంత గొప్పది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక మందికి పలికింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది, అనుగ్రహించింది. గోదావరి ఒడ్డునే భద్రాచల క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఒక మహానుభావుడు నిరతాన్నదాత, ఎప్పుడు అందరికీ అన్నం పెడుతుండేవారు ఆయన. ఒకప్పుడు శ్రీరామ నవమి నాడు ఆయన అన్నదానం చేసేటటువంటి సమయంలో నెయ్యి తక్కువైంది. ఆయన 2 కడవలతో గోదావరి ఒడ్డుకెళ్ళి గోదావరి అధిష్టాన దేవతని ప్రార్థన చేసి, అమ్మ నాకు నెయ్యి తక్కువైంది, 2 కడవల నెయ్యి అప్పి నాకు నెయ్యి వచ్చిన తరువాత మళ్ళీ నీకు ఇచ్చేస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి గోదావరిలో దిగి గోదావరిలో 2 కడవలు ముంచారు. ముంచితే ఆ కడవలలోకి వెళ్ళినటువంటి నీరు నెయ్యిగా మారింది. ఇవన్నీ నేను ఒకవేళ అబద్ధాలు చెప్పాను అని అనుకుంటే మీరు భద్రాచలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అంబసత్రంకి వెళ్ళండి. ఆయన చేసిన అన్నదానానికి ప్రీతి చెందిన రామలక్ష్మణులు ఒకప్పుడు వంటవాళ్ళు రాకపోతే వాళ్ళే వచ్చి వంటలు చేశారు. వంటలు చేసి ఎవరు చూడకూడదు, మేము చేసిన వంట పూర్తయిపోయిన తర్వాత చెప్తామని గుప్తంగా గదిలో కూర్చొని వంటలు పూర్తయిపోయిన తర్వాత బయటికి వచ్చి వంట పూర్తయిపోయింది, మేము గోదావరి స్నానం చేసి వచ్చి భోజనం చేస్తానులేండి అని వెళ్ళిపోయి ఇక రావడం మానేశారు. అయ్యో, ₹1 సొమ్ము పుచ్చుకోలేదు, భోజనం చేయలేదు. ఆయన నొచ్చుకుని చూస్తే ఆయన వంట చేసినటువంటి ఆ పెద్ద పెద్ద గుండిగల మీద శ్రీరామ లక్ష్మణ అని పేర్లు రాసి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది వచ్చి వంట చేసిన వాళ్ళు రామలక్ష్మణులని. ఇప్పటికీ మీరు అంబసత్రంకి వెడితే ఆ రామ లక్ష్మణ అని పేరు వ్రాసినటువంటి గుండిగలు మీకు కనపడతాయి. అంటే గోదావరి నదికి ఒక అధిష్టాన దేవత ఉందని, ఆ అధిష్టాన దేవత అనుగ్రహిస్తుందని, గోదావరి నది ప్రవాహం ఒక క్షేత్రానికి పక్కన వెళ్ళడం అంత గొప్ప విశేషమని, అది కేవలం కాకతాళీయం కాదని, చాలా చాలా గొప్ప క్షేత్రం అయితే ఆ క్షేత్రాన్ని ఒరుసుకుంటూ వెళ్ళడంలో నదికి కూడా ఎంతో సంతోషం సంతృప్తి ఉంటాయి. ఎందుకనంటే తెల్లవారితే ఆ నదీ జలాలే తీసుకొచ్చి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం జరుగుతుంది. నా నీటి చేత స్వామి తడుస్తాడు, ఇంకా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి అని పరవశించిపోతుంది. ఎందుకనంటే నిజానికి ఇదే నారాయణమూర్తి ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఆదివరాహమూర్తిగా వచ్చాడు. వచ్చి సముద్రంలోకి దిగాడు వేదాలు వెతికి తీసుకురావడానికి. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రవీ సముద్రాహ తం నామనాథమరవిందయ దళం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ అంటారు కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు. ఆయన
ఆ వేదాల్ని వెతికి తీసుకురావడం కోసమని చెప్పి ఆదివరాహమూర్తి సముద్రంలోకి దిగితే సముద్ర జలములు ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఆయన పైకి లేచి విదిలిస్తే శరీరాన్ని ఆయన తల జూలుమించి వెంట్రుకల మించి రోమకూపాల్లోంచి బయటకు వచ్చినటువంటి నీటి బిందువులలో తడవడానికి బ్రహ్మాదులు తలలు వంచి నమస్కరించారు. ఒకప్పుడు సముద్రంలో దిగితే సరిపోని నీళ్లు ఆయన చిన్ని కృష్ణుడుగా వచ్చినప్పుడు యశోదాదులు స్నానం చేయిస్తే కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని దోషిడి నీళ్లు తీస్తే సరిపోయేంత చిన్నపిల్లవాడిగా కృష్ణ పరమాత్మగా వచ్చాడు. లీలామానుష విగ్రహుడు. అటువంటి స్వామికి నిరంతరం తన నీటి చేత అభిషేకం జరగడం, తన నీటి చేత పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం ఇటువంటి ఉపచారాలు జరగడం, ఆ నది ఎంతో కోరుకుంటే, ఎంతో సంతోషాన్ని పొందితే, నేను ఈ క్షేత్రం పక్క నుంచి వెళ్ళాలని కోరుకుంటే అప్పుడు ప్రవహించి వస్తుంది. అటువంటి గోదావరి ఈ ధర్మపురి క్షేత్రాన్ని ఒరుసుకుంటూ వెడుతోంది అంటే ఇలా తలెత్తి చూసేటప్పటికి నేను ఉన్నటువంటి విడిదిలో మేడమించి చూడగానే నాకు గోదావరి కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాను. అంత గొప్ప నదీ ప్రవాహం వెడుతోంది అంటే ఈ క్షేత్రం ఎంత వైభవమైనటువంటి క్షేత్రమో చెప్పడానికి ఆ ప్రవాహమే పెద్ద నిదర్శనం. ఇక విశేషించి ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం, మిగిలిన ఎక్కడా కనపడనటువంటి విశేషం, ఈ క్షేత్రంలో యమధర్మరాజు గారు విరాజమానుడై ఉండడం. యమధర్మరాజు గారు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడు. లోకానికి ఏది నియమం ఉందో ఆ నియమాన్ని మాత్రం ఆయన ఆపడు. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునకు ఒక నియమం ఉంది. ఇక్కడికి మనం ఏ శరీరంతో వస్తామో ఆ శరీరం పట్టుకుని వెళ్ళడం సాధ్యం కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూ న కథాసూంశ్చ నానుశోచంతి పండితాః. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే జీవుడు. ఇతర లోకములకు వెళ్ళి చేసిన పాపపుణ్యములకు అనుగుణంగా కొత్త శరీరాన్ని పుచ్చుకోవలసిందే. మర్త్యలోకంలోకి వచ్చిన తరువాత శరీరం పడిపోవడం అనేటటువంటిది నియమం. కాలంలో ఎప్పుడు శరీరం పడిపోవాలో అప్పుడు యమధర్మరాజు గారు నిష్పక్షపాతంగా కాలపాశాన్ని మెడలో వేసి లాగుతాడు. అందులో అనుమానం లేదు. కానీ భాగవత గ్రంథంలోనే ఒక మాట ఉన్నది, ఎవరు పరమ ధార్మికులైనటువంటి వారో అటువంటి వారి జోలికి ఆయన వెళ్ళడు. పైగా ఆయనే తన భృత్యులను పిలిచి చెప్తాడు, ఎవరు పరమ భాగవతోత్తములైన వారు ఉంటారో వాళ్ళ పాద ధూళి నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళదే కాదు, వారి 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 చేరిన వారి వాళ్లతో కూడి ఉన్నటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి ప్రాణోత్క్రమణ సమయమైనప్పుడు లేత ఆకులో వాళ్ళ పాదములకు అంటి ఉన్నటువంటి రజస్సుని తీసుకురండి, నేను నా కిరీటం మీద వేసుకుంటాను, తల మీద ధరిస్తానంటాడు. అంటే యముడు ఎవరు ధర్మాత్మలో అటువంటి వారి యొక్క మెడ మీద పాశాన్ని వెయ్యడు. అది ఆయనకున్న నియమం. యమధర్మరాజు గారు అంటే కేవలం ప్రాణములు తీసేవాడే కాదు, ఆయనకి ధర్మరాజ అని బిరుదునామా ఉంది. అందుకే మహాభారతంలో ధర్మమునకు ఆలవాలమైనటువంటి ధర్మరాజు గారు కానీ విదురుడు కానీ వాళ్ళందరూ ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినటువంటి వాళ్ళు. యథార్థముగా మాట్లాడాలి అంటే ఆ ధర్మం కోసమే భగవంతుడు అవతారములు స్వీకరిస్తాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. నిజానికి భగవంతుడికి అనేక జన్మలెత్తవలసిన అవసరం లేదు. ఆయన చేసిన పాపమే ఉంది, ఆయన చేసిన పుణ్యమే ఉంది. ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు. ఆయన రెండిటికీ అతీతుడు. జన్మ కర్మచమే దివ్యం అంటాడు. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు. మరి ఎందుకు ఒక శరీరంతో ఆయన పుడుతూ ఉండడం, ఎందుకు వస్తున్నాడు?
అనేక సార్లు అనేక శరీరాలతో వచ్చాడుగా. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక మార్లు అనేక రూపాలతో అనేక అవతారాలుగా భూమి మీదకు వచ్చాడు కదా. అంటే యథార్థమునకు ఆయన దేని కొరకు భూమి మీదకు ఒక శరీరంతో వస్తాడో ఆయనే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ప్రధానంగా ఒక అవతారంతో ఎందుకు వస్తాను అంటే కేవలముగా ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని స్వీకరిస్తాను. ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని తీసుకోవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది అంటే పరిత్రాణాయ సాధూనాం, ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని జీవించేటటువంటి పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నప్పుడు యథార్థమునకు ఒక రూపమే లేని నేను ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకు వస్తున్నాను. కాబట్టి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఒక రూపం లేని పరమాత్మ ఒక రూపాన్ని పొంది భూమి మీదకు వస్తున్నాడు. అట్లా రావడానికి కారణం కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అప్పుడు ధర్మమును పట్టుకున్న వాళ్ళు, ధర్మమును ఆచరించిన వాళ్ళు ఎవరో వాళ్ళే భగవంతుడికి ప్రీతిపాత్రుడు. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. తెలిసి ఉండడం ధర్మం కాదు, ఆచరించడం ధర్మం. అందుకే రామాయణంలో సుందరకాండలో సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, ఇహసంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకు వేదం తెలియదు, శాస్త్రాలు తెలియవు, పురాణాలు తెలియవు అని అనుకోవడానికి వీల్లేదు. నీకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలిసినా నువ్వెందుకు ఆచరించవు? నీకు ఇక్కడ ఆచరించమని చెప్పేవారు లేరా? లేకపోతే ఆచరించడం మీద నీకు ఆసక్తి లేదా అని అడిగింది. ఆచరించినదేదో అది మనని కాపాడుతుంది. అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది మీరు పట్టుకున్నారో, ఏది అనుష్ఠించారో అది ధర్మం. భీష్మాచార్యుల వారు అందుకే మహాభారతంలో మాట్లాడుతూ ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. ధర్మం అనగా ఏమి అంటే ఆచరించినదేదో అది ధర్మము. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. నీకు అక్కర్లేనిది, నీకు సంబంధించనిది, నువ్వు చెయ్యకూడనిది నువ్వు చెయ్యకుండా ఉండాలి. నువ్వు ఏది చెయ్యాలో, ఏ కాలమునందు చెయ్యాలో, ఏ దేశమునందు చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పవలసిన వాడెవరు అంటే భగవంతుడే చెప్తాడు. వ్యక్తులను చెప్పమన్నారనుకోండి, నాకు ఇష్టమైంది నేను చెప్తాను, వేరొకరికి ఇష్టమైంది వేరొకరు చెప్తారు. అట్లా కాదు, ఎప్పుడూ ఒక్కటే చెప్పాలి. అంటే అందరూ ఇది పాటించాలి అని చెప్పాలంటే భగవంతుడే చెప్పాలి. అందుకే ధర్మమును ఏది చెప్తుంది అంటే వేదం చెప్తుంది. వేదోఖిలో ధర్మమూలం. ధర్మమంతా దేనిలో చెప్పబడింది అంటే వేదములో చెప్పబడింది. వేదం ఎవరు? భగవంతుని యొక్క ఊపిరి. నేను నా ఊపిరి రెండు కాదు. నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు నా ఊపిరిని వాక్కుగా మారుస్తాను. అందుకే నా వాక్కు, నా ఊపిరి, నేను ఒక్కటే అయి ఉంటాం. భగవంతుని యొక్క ఊపిరే, భగవంతుని యొక్క మాటయే వేదం. అందుకే అది అపౌరుషేయం. అది ఎవరి చేత రచింపబడినది కాదు. ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము. అటువంటి వేదము ప్రమాణముగా కలిగిన ధర్మం కాబట్టి దీనికి సనాతన ధర్మము అని పేరు. అటువంటి సనాతన ధర్మమునందు ధర్మమును ఆచరించడమే మనిషికి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. ధర్మాచరణ కన్నా నిజానికి గొప్పది లేదు. మీరు సమస్త శాస్త్రములను, కావ్యములను, పురాణములను పిండేస్తే అందులోంచి వచ్చేవి రెండు అక్షరాలు, ధర్మం. ఈ ధర్మమును చెప్పడం కోసమే సమస్త పురాణాలు, కావ్యాలు, శాస్త్రాలు అన్నీ వచ్చాయి.
ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో ఆయన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. నువ్వు ఏ దేశమునందు ఏం చెయ్యాలో, ఏ కాలమునందు ఏం చెయ్యాలో, నువ్వు ఉన్న ఆశ్రమానికి తగినట్టుగా నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండగలిగితే ధర్మము నిరంతరము మారిపోతుంది. నిరంతరము మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా స్వంత అభిప్రాయాలు ఏవీ మాట్లాడకూడదు. శాస్త్రప్రోక్తమైన విషయము ఏది ఉందో అది ఒక్కటి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు అది ధర్మం, అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడకుండా వినడం ధర్మం. ఇక్కడ కూర్చుంటే శాస్త్రము చెప్పినది మాట్లాడడం ధర్మం. నా భార్య ముందు నిలబడితే భర్తృధర్మం, నా కూతురు ముందు నిలబడితే తండ్రి ధర్మం, నా కోడలు ముందు నిలబడితే మామగారి ధర్మం, నేను కార్యాలయానికి వెళ్ళిన రోజులలో ఉద్యోగి ధర్మం, నేను ఊర్లో తిరిగినప్పుడు పౌరధర్మం, నేను నా అన్నగారి ముందు నిలబడితే నాది సోదర ధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. మీరు ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి మీ ధర్మం మారిపోతుంది. గురువుగారు ముందు నిలబడితే శిష్య ధర్మం, శిష్యుడి దగ్గర నిలబడితే గురుధర్మం. దేశమును బట్టి మారిపోతుంది. నేను ఇంటి దగ్గర ఉంటే అనుష్ఠానం ఒకలా చేయాలి, నేను ఇల్లు వదిలిపెట్టి పై ఊరు వెళ్ళిపోయినప్పుడు అనుష్ఠానం ఒకలా చేయాలి. దేశమును బట్టి ఆచారం మారుతుంది, కాలమును బట్టి మారిపోతుంది. ప్రాతకాలం ఉందనుకోండి, ఈశ్వరారాధన ధర్మం. మధ్యాహ్న వేళ ధార్మికమైనటువంటి అర్థ సముపార్జన ధర్మం. చీకటి పడిపోయిన తర్వాత ధార్మిక భోగము ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా ఉపవాస విరమణ చేసి పారణ చేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారిపోతుంది. ఆశ్రమంలో ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, దానం పట్టుకూడదు, అద్దం చూసుకోకూడదు, అలంకారం చేసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు. గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు, దానం పట్టచ్చు, ధర్మపత్నితో కలిసి ఉండవచ్చు, కామమును ధర్మము చేత ముడివేసి సంతానమన్న అర్థమును పొందవచ్చు. గృహస్థు ధర్మం మారిపోతుంది, వానప్రస్థు ధర్మం మారిపోతుంది, సన్యాసి యొక్క ధర్మం మారిపోతుంది. ఒక ధర్మం ఒకలా ఉండదు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఇలా మారిపోతున్న ధర్మం ఎప్పుడు ఏది ఆచరించాలో చెప్పగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. అందుకే ధర్మమునకు 5 ప్రమాణములు. ఒకటి శృతి, అంటే వేదము మొట్టమొదటిది. వేదమునందు ఏది చెప్పబడిందో దాన్నే ఋషులు సంకలనం చేసి ఇస్తారు, దాన్ని స్మృతి అంటారు. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అట్లాగా. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టుగా వేదం వెనక స్మృతి వెళ్తుంది. శృతిని తెలుసుకుంటే వేదం చదువుకున్నా ధర్మం తెలుస్తుంది. నేను వేదం చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథాలు చదువుకుంటే ధర్మం తెలుస్తుంది. నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు అండి అంటే పురాణము చదువుకోమంటారు. పురాణ ప్రవచనము దీని కొరకు విట్టారు అంటే ధర్మాన్ని తెలుసుకోవడం కోసం. చరిత్ర వేరు, పురాణం వేరు. చరిత్ర ఒక రాజు ఎప్పుడు పుట్టి ఎప్పటి వరకు ఉండి ఎప్పుడు చనిపోయాడో చెప్తుంది. పురాణం అట్లా కాదు, ఆ జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చేసిన పాపపుణ్యములకు మళ్ళీ ఎక్కడ పుట్టాడో, ఏమనుభవించాడో, ఎప్పటికి తరించాడో ఈ విషయాలు చెప్తుంది. శృతి, స్మృతి, పురాణం. 4వది శిష్టాచారం. పెద్దలైనటువంటి వారు ఎట్లా ప్రవర్తిస్తారో దానిని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. పెద్దలైన వారు, శాస్త్రము తెలిసున్నవారు ఎట్లా ప్రవర్తిస్తారో మిగిలిన వారందరూ వారిని చూసి అట్లాగే ప్రవర్తిస్తారు. కాబట్టి శిష్టాచారము ధర్మం. 5వది అంతరాత్మ. మనకి ఏమీ తెలియకపోయినా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది. వద్దు, ఈ పని చెయ్యకు, ఇది తప్పు, ఇట్లాంటి పని చెయ్యకూడదని లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది. అంతరాత్మ ధర్మం. 5 ధర్మమునకు ప్రమాణములు. అటువంటి ధర్మమును ఎవడు పట్టుకుంటాడో వాడిని రక్షించడం కోసం భగవంతుడు వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయనని రక్షించమని అడగక్కర్లేదు.
ఒక భక్తుడైన వాణ్ణి రక్షించడం తన ధర్మంగా భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ధర్మానుష్ఠానం లేనప్పుడు ఆ వ్యక్తి మనుగడ సాగించలేడు. ఏ రక్షణ లేకపోయినా ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుని చేత రక్షింపబడతాడు. భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో భగవంతుడు ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాడిని నేను ఎందుకు రక్షించాలి అంటే వాడు ధర్మాన్ని పట్టుకున్నాడు, నేను చెప్పింది వాడు చేస్తున్నాడు. నేను చెప్పింది చేసి బ్రతుకుతున్న వాణ్ణి నేనే రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం ఎలా నమ్ముతుంది? కాబట్టి నేను వాణ్ణి రక్షించుకోవాలంటాడు. మహాభారతంలో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళైదుగురు ఎంతసేపు పూజ చేశారు అంటే ఎంతసేపు పూజ చేశారన్నది కాదు ప్రశ్న, భగవంతుడు చెప్పినట్లు బ్రతికారా లేదా అన్నది ప్రశ్న. భగవంతుడు ఎట్లా చెప్పాడో అట్లాగే వాళ్ళు బ్రతికారు. అట్లా బ్రతికారు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం అవసరమైతే బాణపు దెబ్బలు తాను తిని రక్షించుకున్నాడు. కృష్ణ పరమాత్మగా సారథ్యం చేసి భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణపు దెబ్బలు తాను తిని ఆ గుర్రాలు పరిగెట్టినప్పుడు వచ్చినటువంటి ధూళి మీద పడిపోయి చెమటతో తడిసి ముద్దయిపోయి వెనక ఉన్నటువంటి అర్జునుడిని కాపాడుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్ళి అర్జునుడిని పిలిచి, నువ్వు రథం దిగిపోబోయి నీ ఆయుధాలవి ఏమున్నాయో తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. అర్జునుడు వెళ్ళి దూరంగా నిలబడ్డాడు. నిలబడిన తరువాత కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్క దూకు దూకేశాడు. బొగ్గున కాలిపోయింది రథం. అదేం బావా అలా కాలిపోయింది రథం అని అడిగాడు అర్జునుడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల చేత ఇది ఇప్పుడూ దగ్ధమైపోయింది. నువ్వు ఉన్నావని ఇంతకాలం అది కాలిపోకుండా కాపాడాను. ఇప్పుడు అవసరం తీరిపోయింది, నువ్వు విజయం సాధించావు. కాబట్టి అది కాలిపోవడానికి నేను అనుమతినిచ్చి అస్త్రముల యొక్క గౌరవాన్ని నిలబెట్టానన్నాడు. కృష్ణుడే లేకపోతే మహాభారతంలో పాండవులు విజయం సాధించడం సాధ్యం అవుతుందా? ధర్మరాజు గారు అందుకే అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. మా ఆపదలు తొలగించడానికి, మమ్మల్ని కాపాడడానికి కృష్ణ పాండురాజు గారు నిన్ను చూపించి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. ధర్మము చాలా చాలా గొప్పది. ఈ క్షేత్రము యొక్క పేరే ధర్మపురి. భగవంతుడికి ధర్మం కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. ఆయనకి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మాచరణమే. ఎవడు ధర్మాచరణము చేస్తాడో వాడు ప్రత్యేకంగా నన్ను రక్షించు స్వామి అని చేతులెత్తి నమస్కరించి అడగవలసిన అవసరం ఉండదు. వాడు ఒక్కసారి నమస్కారం చేసిన మహాప్రీతి పొందుతాడు ఈశ్వరుడు. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వానత్వా మంచి మనసున్నవాడు, ఎప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు ఒక్క నమస్కారం చేసినా భగవంతుడు ఎంతో ప్రీతి పొందుతాడు. ఎందుకనంటే ఆయనకి ఎప్పుడు ఆలోచన ఏమిటంటే నేను చేసినది చూసి భగవంతుడు సంతోషిస్తాడా? భగవంతుడు సంతోషించడు, నాకు అక్కర్లేదు. భగవంతుడు సంతోషిస్తాడు, అది కష్టమైనా చేస్తాను, సుఖమైనా చేస్తాను. ఆయన సంతోషం నాకు కావాలి. ఇక ఎప్పుడూ నా సంతోషం కోసం బ్రతకడమే తప్ప అసలు నీ సంతోషం అన్న మాట వేరుగా లేనప్పుడు నాకు సంతోషమైనదే చేస్తాను తప్ప నాకు సంతోషము కానిది, నీకు సంతోషమైనది, నీకు ప్రియమైనది, నాకు హితమైనది కానిది నేను చెయ్యనిది నువ్వు భీష్మించినప్పుడు ఇక నువ్వు నేనని ఇద్దరు ఉండవలసిన అవసరం ఎందుకుంటుందని జ్ఞానం ఇచ్చి మోక్షమునిస్తాడు. కాబట్టి జ్ఞానమునకు కారణం ఏది అంటే ధర్మమే. ధర్మము అంటే భక్తి యొక్క ఆచరణ.
భక్తి అంటే ప్రేమ భావన. ప్రేమ భావన బాగా పండిందనుకోండి భగవంతుడి మీద, మా నాన్నగారు చెప్పిన మాట నేను జవదాటనండి అని ఎట్లా అంటాడో, భగవంతుడు చెప్పిన మాట నేను జవదాటను, ఆయన చెప్పినదే నేను చేస్తానంటాడు. అటువంటి భావన ఎవడు పొంది ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు ఆయనకి అత్యంత ఆప్తుడు, అత్యంత ప్రీతి కలిగినటువంటి వాడు. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలి మనిషి జన్మలో. ఎందుకనంటే కోటాను కోట్ల జన్మల ఎత్తిన తరువాత నరజన్మ వస్తుంది. అన్ని వేళలా వచ్చే జన్మ కాదు నరజన్మ. అందుకే నరజన్మ గురించి చెప్తూ వేదాంతమునందు ఒక మాట అంటారు, 3 దారులలో వెళ్ళగలిగినటువంటి ఏకైక జన్మ నరజన్మ ఒక్కటే. నేను శాస్త్రం ఏం చెప్పిందో అట్లాగే ప్రవర్తించి ఎప్పుడూ మంచి పనులు చేస్తాను, పుణ్యకార్యములే చేస్తాను. దీని వలన నాకు ఉత్తమ ఫలితం కావాలని చేసిన వాడెవరు ఉంటాడో వాడు దేవతా పదవులలో కెడతాడు. అంటే వాడికి పుణ్యానికి ఫలితం కావాలని అడిగాడు కాబట్టి ఆయన దేవతా పదవులలో కూర్చుంటాడు. ఎప్పుడూ వాళ్ళు త్రిదశలు 30 సంవత్సరాల వయస్సులోనే ఉంటారు కాబట్టి భోగం అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనకి ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బు తరిగిపోయినట్టే పుణ్యం కూడా దేవతా పదవులలో కూర్చొని భోగం అనుభవించగా పుణ్యం తరిగిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం పోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి పుట్టాలి. కాబట్టి నరుడిగా పుట్టినవాడు కేవలము పుణ్యమును సముపార్జన చేసి దేవత కాగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, కేవలం నా మనసుకి శరీరానికి ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని భోగం అనుభవించినటువంటి వాడు పాప ఫలితంగా మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపాముండి అడ్డంగా వెన్నుపాము పెరిగేటటువంటి జంతువుగా కోట్ల జన్మలు పుడతాడు. నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, కేవలము ఈశ్వరుడు సంతోషిస్తే చాలు. అందుకని నేను ఆయన ప్రీతి కొరకే కర్మలు చేస్తాను, ఆయన సంతోషించడానికే చేస్తానని చేసిన వాడెవరున్నాడో ఆయనకి భగవంతుడు జ్ఞానమిచ్చి జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టి మోక్షమునిస్తాడు. అటువంటి మోక్షమును పొందగలిగినటువంటి అధికారమున్న జన్మ కూడా మనుష్య జన్మయే. అంటే 3 పోకల వెళ్ళగలిగిన వాడెవరంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులు ఏవీ కూడా అట్లా వెళ్ళలేవు. అంత గొప్ప జన్మ అయినటువంటి నరజన్మ ఎత్తినటువంటి వాడు కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఇంత గొప్ప క్షేత్రంలో నివాసం చేస్తూ ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ధర్మపురి క్షేత్రే, ఇటువంటి క్షేత్రంలో నేను నివాసం చేస్తున్నాను అని చెప్పుకునే అదృష్టాన్ని పొందుతారు. ఎంతో పుణ్యం ఉంటే తప్ప యథార్థమునకు ఇటువంటి క్షేత్రముల యందు ప్రవేశించేటటువంటి అవకాశం కూడా లభించదు. అంత తేలిక కాదు. మీరు చూడండి, కొన్ని క్షేత్రాలకి వెళ్ళడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నదై ఉంటుంది ప్రయాణం. కారణం ఏమంటే అంత శక్తివంతమైనటువంటి క్షేత్రములకు వెళ్ళడం కూడా అంత తేలికగా ఉండదు. ఉత్తర భారతంలో హరిద్వార్ దాటిపోయిన తర్వాత కొన్ని క్షేత్రాలకు వెళ్ళాలి అంటే సంవత్సరంలో అసలు కొన్ని నెలల పాటు మీరు వెళ్ళలేరు. బదరీ లాంటి క్షేత్రాలకి, కేదార్ లాంటి క్షేత్రాలకి మిగిలిన సమయాల్లో వెళ్ళడం కూడా అంత కష్టంగా ఉంటుంది. అంత గొప్ప క్షేత్రాలలో నా దృష్టిలో ఈ ధర్మపురి క్షేత్రం ఒకటి. ఈశ్వరుడి యొక్క కృప కలిగితే తప్ప అటువంటి క్షేత్రమునందు ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే యమధర్మరాజు గారే ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు. అంటే నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకుంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, ఎన్ని చెప్తావు, ఎటువంటి వేషం కట్టావు, వీటన్నిటితో నాకు సంబంధం లేదు. నువ్వు భగవంతుడు చెప్పినది ఎంత ఆచరిస్తున్నావన్న దాన్ని నేను చిత్రంగా రాసుకుంటూ గుప్తంగా కూర్చుని ఉంటాను. అందుకని చిత్రగుప్తుడు ఆయన దగ్గర ఎప్పుడూ సేవకుడుగా ఉంటాడన్నది యమధర్మరాజు గారి అంశయే. చిత్రంగా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడే కూర్చుంటాడు. గుప్తంగా మనం చేసినటువంటి కర్మలన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు.
వ్రాసుకొని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అది ధర్మమునందు అనురక్తిగా మారి చేసినవన్నీ మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, దాన్ని ఆయన గమనిస్తాడు. ఇదే మీకు నిజానికి నరసింహావతార ఆవిర్భావమునందు ప్రధాన ఘట్టం. హిరణ్యకశిపుడు కేవలము రాక్షసుడు, ఆయనకి వేదాంతం తెలియదు, ఆయన భగవంతుడు ఉన్నాడని నమ్మలేదు అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టు. ఎందుకనంటే ఆయన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మరణించినప్పుడు ఆయన మరదళ్ళని, తల్లిగారిని, వాళ్ళని ఓదారుస్తూ వేదాంతం మాట్లాడాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడాడు. అందులో అన్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఏముంటుంది? అమ్మా, నిజానికి మన అందరం బిడ్డల్ని కన్నామని అనుకుంటాం. కాదమ్మా, ఈ లోకములనన్నింటినీ కూడా సృష్టించేవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటికీ పోషణ చేసి పెంచుతున్నవాడు ఒకడున్నాడు. ఈ లోకములన్నింటినీ కాలమైపోయినప్పుడు ఎన్ని వరాలున్నా లయం చేసుకోగలిగిన వాడు ఉన్నాడు. ఆయన సృష్టి చేసినప్పుడు సృష్టికర్త అన్న పేరుతో, పోషించినప్పుడు స్థితికర్త అన్న పేరుతో, పడగొట్టినప్పుడు లయకర్త అన్న పేరుతో 3 పేర్ల చేత పిలవబడుతున్న ఆ ఒక్కడున్నాడే, వాడి ఇచ్ఛని బట్టి నడుస్తుంది తప్ప మనం అనుకున్నామని జరగవమ్మా అన్నాడు. అంటే భగవంతుడు ఉన్నాడన్న విషయం హిరణ్యకశిపుడికి తెలియదని మీరు అనుకోగలరా? ఎంత గొప్ప విషయం చెప్పాడు భక్తి విషయంలో. భగవంతుడు ఉన్నాడని ఎంత రూఢం చేసి చెప్పాడు. అంతేకాదు, నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో శూరుల్ పోయడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి దితితో మాట్లాడుతూ, అమ్మా, నీ కొడుకు హిరణ్యాక్షుడు ఎంత గొప్పవాడమ్మా. నిరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఎవరో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తున్నాడు, ఇంకో ఆయన పశ్చిమాన్ని నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నాడు. మంచి గ్రీష్మ ఋతువు, వేడి, ఎండాకాలం. ఇద్దరు చలివేంద్రంలో కలుసుకున్నారు. ఎవరో దాత అందరికీ మజ్జిగ ఇస్తున్నాడు. ఇద్దరు బాటసారులు కలుసుకున్నారు, ఇద్దరు మజ్జిగ తాగారు. దాహం తీరిపోయింది. దాహం తీరిపోయిన తర్వాత మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారంటే, ఆయన పైనుంచి తూర్పు నుంచి వస్తున్నాడు కాబట్టి ఫలానా ఊరు నుంచి వస్తున్నాను, ఆ ఊరి విశేషాలు ఇదని ఆయన చెప్పాడు. పశ్చిమం నుంచి వస్తున్న ఆయన పశ్చిమం దారి విశేషాలు చెప్పాడు. ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తూర్పు నుంచి వస్తున్న ఆయన పశ్చిమానికి వెళ్ళిపోయాడు, పశ్చిమాన్ని నుంచి వస్తున్న ఆయన తూర్పుకి వెళ్ళిపోయాడు. ఇద్దరూ పరిచయం అయ్యారు, మాట్లాడుకున్నారని చలివేంద్రంలో కలుసుకున్న వాళ్ళు ఇక అక్కడే కూర్చుండిపోతారా? మజ్జిగ తాగి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి తలపాగా వాళ్ళు విప్పి దులుపుకుని మళ్ళీ తలపాగా కట్టుకుని వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఎందుకు కూర్చుంటారు? కూర్చోరు. ఈ లోకంలో మనుష్యులు కూడా అంతేనమ్మా, వస్తారు. మధ్యలో ఎవరో వస్తారు, భార్య అంటారు, ఆమె వలన పిల్లలు పుడతారు, నా పిల్లలు అంటారు. ఈలోగా వయసు వచ్చేస్తుంది, మనవలు పుడతారు. ఆ తర్వాత తాను వృద్ధుడైపోతాడు. తాను భార్యో ఎవరో వెళ్ళిపోవలసిందే. ఎవరు ఉండిపోయారు ఈ లోకంలో? మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవలసిందే. ఏదో ఒకనాడు సమస్త ప్రాణులు వెళ్ళిపోతాయి. కాబట్టి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. ఒక్కచోట ఉండిపోతారా? అట్లా ఉండరమ్మా. సూర్యుల్ పోయడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి. కానీ అమ్మ, నా తమ్ముడో హిరణ్యాక్షుడు బ్రహ్మాండమైన యుద్ధం చేశాడమ్మా శ్రీ మహావిష్ణువుతో. ఆయన మహావీరులైనటువంటి వారు ఏ వీరస్వర్గాన్ని పొందుతారో వీరస్వర్గాన్ని పొందాడు. భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్. అంత గొప్ప కొడుకుని కన్నా నువ్వు ఏడుస్తాయిటమ్మా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి చచ్చిన వానికి ఇచ్చెదరు. ఇదెక్కడి చోద్యము ఎచ్చట పుట్టెనచ్చటికి పొవ్వుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడు! ఏమిటో లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడమ్మా ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టుకొని పిల్లలు ఏడుస్తూ ఉంటారు.
వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ వెళ్ళిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం సహజ ధర్మం కదమ్మా. నేను ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రానికి నేను నివాసం ఉంటున్న కాకినాడ నుంచి వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటాను? ఇవాళ ఉంటాను, రేపు ఉంటాను. తర్వాత మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవలసిందే. శరీరం కూడా కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింత్య తదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఏమో, కానీ ఎక్కడి నుంచో వచ్చాను మా అమ్మగారి కడుపులోకి. ఎక్కడి నుంచి మా అమ్మగారి కడుపులోకి వచ్చానో అక్కడికి మళ్ళీ ఒకనాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ చచ్చిన వానికి చెదిరిదెక్కడి చోద్యము. ఎవడు మాత్రం ఉండిపోతాడమ్మా? అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే. వెళ్ళిపోవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారేమిటి? అలా ఏడవకూడదు. ఎచ్చట పుట్టెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంత వేదాంతం చెప్పినవాడు, ఇంత భగవంతుడి గురించి చెప్పినవాడు, ఇంత భక్తి గురించి చెప్పినవాడు తల్లితోటి, ఆ తర్వాత సోదరులతోటి, భార్యలతోటి మాట్లాడినప్పుడు ఓదార్పు కోసం శాస్త్రాన్ని వాడుకున్నవాడు మళ్ళీ వెళ్ళి సభామంటపంలో కూర్చున్నప్పుడు విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ఒక్క శరీరం లేదు. విష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మమునందు ఉంటాడు, గోవులందు ఉంటాడు, విప్రుడు ఎందు ఉంటాడు, ఎక్కడెక్కడ ఆ వేదాలు ఉంటాయో అక్కడక్కడ ఉంటాడు. కాబట్టి అవన్నీ ధ్వంసం చేసేయండి, యజ్ఞయాగాదులన్నీ ధ్వంసం చేసేయండి, విష్ణువు నశిస్తాడన్నాడు. అంటే రాక్షసత్వము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే తన అవసరానికి వేదాంతాన్ని వాడుకోవడం. మెట్ట వేదాంతం అంటారు. తను అప్పటికి తన తల్లికి, తన మరదళ్ళకి, తన సోదరులకి బోధ చెయ్యవలసి వస్తే శాస్త్రాన్ని వాడుకున్నాడు. అనుష్ఠానంలోకి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. ఎంతమందినైనా బాధ పెట్టచ్చు, తాను మరణం లేకుండా ఉంటే చాలు. తనని ఇంకా చంపేవాడు లేడు కాబట్టి తాను ఏం చేసినా ఎవ్వరూ తనని నిగ్రహించగలిగిన వాళ్ళు లేరన్న ధైర్యాన్ని పొంది అన్ని పాపాలకి ఒడిగట్టాడు. అప్పుడు ఆ వేదాంతం అంతా ఏమైంది? అది కాదు. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఏది తెలుసుకున్నావో అది నువ్వు ఆచరించినప్పుడు గుణము అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఎవరైనా అన్నం లేక కొట్టుకుంటూ బాధపడుతున్నారు అనుకోండి, 3 రోజులైంది అన్నం తిని చాలా ఆకలేసేస్తోంది, అమ్మ నువ్వు మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇక మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, ఏదో ఒకటి పెట్టమ్మా అని పిల్ల తల్లిని పట్టుకుని ఏడుస్తోంది. నేను గుడిలోకి ఎడుతున్నాను. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడదామని, అరటిపళ్ళు పట్టుకెడుతున్నటువంటి డబ్బులతో ఉత్తర క్షణం కాస్త ఓ రొట్టె నీళ్లు కొని పట్టుకెళ్ళి ఆమెకిచ్చి ముందు నీ బిడ్డకు పెట్టి నువ్వు తిను అని వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. అంటే గుళ్ళో ఇద్దామనుకున్నది ఒక యాచకురాలికి ఇచ్చి వెళ్ళిపోయాను. అంటే నా యందు గూడు కట్టుకొని ఉన్నటువంటి దయ గుణముగా వ్యక్తమైంది. భక్తి ధర్మము గుణములుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమైనప్పుడు దాన్ని గుణమని పిలుస్తారు. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే రాముడి యొక్క గుణముల దగ్గర ప్రారంభమైంది. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఇప్పుడు ఎవరు ఉన్నాడు అని అడిగితే రామచంద్రమూర్తి ఉన్నాడు అని వాల్మీకి మహర్షికి నారదుడు ఉపదేశం చేసిన దగ్గర సంక్షేప రామాయణం ప్రారంభమైంది. గుణములుగా మారితే దానిని ధర్మం అంటారు. గుణములుగా మారకుండా కేవలం నాకు తెలుసండి ధర్మం కాదు. నీకు తెలుసున్నది గుణంగా మారిందా, నీ యందు మంచి గుణంగా మారి నువ్వు దాన్ని అనుష్ఠిస్తున్నావా, అలా అనుష్ఠించగలిగితే ధర్మం.
ధర్మపురి క్షేత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఈ క్షేత్రమునకు వచ్చి మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఎక్కడో ఈ ఆలోచన వచ్చేటట్టు ఈశ్వరుడు చెయ్యగలడు. అంటే మనుష్య జన్మ ప్రయోజనము జ్ఞాపకానికి రావలసిందే. ఈ క్షేత్రానికి వస్తే నరుడిగా పుట్టాను, మిగిలిన వాటన్నింటికీ ఒకటే ధర్మం. పశుధర్మోనమీ ప్రీతిం అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో. పశువులన్నిటికీ ఒకటే ధర్మం, ఆకలిస్తే తినేయడం. అంతేగాని ఒక లేడీ నిండు చూలాలు కనపడితే దాన్ని చంపి తిందామని ఆకలితో ఉన్న పులి, పెద్ద పులిని వెంటాడితే వెడుతున్నటువంటి పెద్ద పులి అకస్మాత్తుగా ప్రసవించి ఒక చిన్న పిల్ల కింద పడిపోతే ఇది ఇప్పుడే పుట్టిన పిల్ల అని జాలి పొందదు పులి. ఆ పడిపోయినటువంటి లేడి పిల్లని పట్టుకుని చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే పాపం ఏమి ఉండదు దానికి ఆకలేస్తే తినడం, నిద్రొస్తే పడుకోవడం, అవి వాటి ధర్మాలు అంతే. అంతేకాని శాస్త్రాన్ని, గురువుగారు చెప్పిన దాన్ని అనుష్ఠించడం అన్న మాట లోకంలో ఉండదు. మిగిలిన ప్రాణులకి 84 లక్షల జీవరాశులలో అనుష్ఠించవలసినది ధర్మము మనుష్యుడు ఒక్కడే. ఆ ధర్మమును ఎవడికి వారు పట్టుకున్నప్పుడు సమాజమునందు శాంతి అన్న 2 అక్షరాలకి లోటే ఉండదు. అసలు రక్షక భటులు అన్న మాటే అవసరం ఉండదు. ఎవరికి వారు ధర్మాన్ని పట్టుకున్నారనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధర్మము పట్టుకోకపోవడం వల్లే ఉపద్రవాలన్నీ ఏర్పడతాయి. ఆ ధర్మమును పట్టుకోవలసిన అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు. ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు. ఎంతవరకు గుణములను సంపాదించుకోగలిగావు? ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నావు? మనిషిగా పుట్టి నువ్వు ఆచరించవలసిన ధర్మం ఏం ఆచరిస్తున్నావు? ఒక్కసారి అంతఃపరిశీలనం చేసుకో, లేకపోతే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తరువాత నీకు ఇటువంటి జన్మ వస్తుంది. కాబట్టి ఇది నువ్వు చెయ్యవలసినటువంటి ఆత్మపరిశీలనం అన్న ధర్మమునందు అనురక్తి కల్పించడం యమధర్మరాజు గారి యొక్క గొప్పతనం. అసలు ఏ క్షేత్రమునందుందండి ఈ వైభవం? మనుష్య జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకానికి తేగలిగినటువంటి క్షేత్రం. కేవలం చంపకుండా ఉంటానని యమధర్మరాజు గారు ఎప్పుడు ఎవరికీ మాట ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆయన ధర్మమూర్తి, ఆయన సమవర్తి, ఆయనకు అటువంటి పక్షపాతాలు ఏమి ఉండవు ఆయనకి. అది భక్తుడవనివ్వండి, జ్ఞాని కానివ్వండి, శరీరము పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోతుంది. అలా ఆయన వదిలిపెట్టేస్తే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, వీళ్ళందరూ ఇప్పటికీ భూమి మీద ఉండాలి. శరీరములు పడిపోవడం ధర్మం. ఆ శరీరములు పడిపోవలసి వచ్చినప్పుడు పడిపోతాయి. కానీ శరీరముతో ఉండగా నువ్వు అనుష్ఠించవలసిన ధర్మమునందు అనుష్ఠించాలనేటటువంటి బుద్ధిని పొందావా? ఇది అత్యంత ప్రధానం మనుష్య జన్మలో. అది కానీ పొందగలిగాడు అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఉండదు. ఈ విషయంలో అనుగ్రహిస్తాడు, ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుని యందు ఒక లక్షణం ఉంది. చేసిన పాపమునకు పరితాపమును పొంది, ఈశ్వర ఇది నువ్వు వేసిన శిక్ష కాదు, అత్యంత ప్రధానమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. నేను ఏ కర్మ చేశానో దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఏదో పాపం చేసి ఉంటాను, అందుకని ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇక పైన నేను ఇటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే ధార్మికంగా బ్రతకాలి. నేనట్లా ధార్మికంగా బ్రతకగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని అడిగాడు అనుకోండి, ఎంత దుర్మార్గుడు కానివ్వండి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ పరితాపం ఉంటే. అందుకే భాగవతంలో ఆ కుచేలోపాఖ్యానంలో ఒక మాట అంటారు, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబువుల్లంబునం తలపన్ ఆపద్బాంధవుడయ్యొచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్.
ఎప్పుడూ భగవంతుని యందు ప్రీతి లేనటువంటి వాడు కూడా తన కష్టాన్ని తాను తట్టుకోలేక పరితాపాన్ని పొంది ఈశ్వర ఇక పైన నేను ఇటువంటి దోషాలు చేయను, ధార్మికంగా ప్రవర్తిస్తాను అని మనసులో ఒక నిశ్చయాత్మకమైన బుద్ధిని పొంది భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను సమర్పించుకునే అంత సులభుడైనటువంటి కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు ధర్మమునందు అనురక్తి పొందిన వాడిని ఎందుకు కాపాడకుండా ఉంటాడు? భారతం అంతా ఎందుకు చదువుకుంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఎంత కాపాడాడు అన్నది చెప్పడం కోసమే భారతం చదువుకుంటారు. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి. అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చొనున్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులుంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగిన వాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే, కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు.